హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై రిచ్ రెసిపీస్. ఇప్పుడు మనం చేయబోయేది నల్లేరు పచ్చడి. దీన్ని మీలో ఎవరైనా ఎప్పుడైనా చూసారా? దీన్నే నల్లేరు అంటాము. దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ముందుగా మనం ఇలా పీచు మొత్తం తీసుకోవాలండి. ఇలా పట్టుకుని లాగితే వచ్చేస్తుంది. పీచులాగా చూసారుగా, ఇలా వచ్చేస్తుంది. ఇది మొత్తం తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇది చాలామందికి తెలియదండి. చేతులకి ఇలా జిగురుగా అంటుకుంటుంది అంటే ఆ జిగురు వల్ల మనకి దురదలు వస్తాయి. సో కొద్దిగా ఆయిల్ రాసుకుంటే మనకి చేతులు దురదలు రాకుండా ఉంటుందన్నమాట. సో మనం ఇలా పీచు మొత్తం తీసేసుకుని కట్ చేసేసుకోవడమే. ఇది మనకి కొండ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుందండి. మన సిటీస్లో కనిపించదు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కఫం ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. దగ్గు, జలుబు ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గిపోతాయి ఈ నల్లేరు తినడం వల్ల. బోన్స్కి కూడా మనకి ఎంతో బెనిఫిట్స్ ఇస్తుంది ఇది. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి వీటి వల్ల. ఇలా మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకుని వాటర్ పోసుకుని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం ఈ ముక్కలన్నిటినీ శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇందులో జిగురుగా ఉన్నదంతా కూడా తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా చింతపండుని వాటర్ పోసి నానబెట్టుకుందాం. ఇలా మనకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ పోసుకుని జీలకర్ర, ధనియాలు ఒక 2 స్పూన్స్ సిమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. అండ్ 1 స్పూను మినపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, వేపుకోవాలి. సిమ్లోనే వేపుకుని ఒక 10 వరకు ఎండుమిరపకాయలు పడతాయి. ఇందులో పచ్చిమిరకాయలు వేయట్లేదండి. సో 10 ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా వేయించేసుకుని బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా దోరగా వేగాలి. అదే ఆయిల్లో ఈ నల్లేరు ముక్కలను కూడా వేసేసుకుని మూత పెట్టుకొని మగ్గనిద్దాం. సిమ్లోనే మగ్గనివ్వాలండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతూ పెసరపట్టు కలర్లోకి మొత్తం అన్ని ముక్కలు వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఇలా
ఇలా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ మగ్గనివ్వాలి. చూసారు కదా, మొత్తం కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుని నల్లేరు ముక్కలు కూడా వేసుకుని చింతపండు నానబెట్టాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, మనం నార్మల్ పచ్చళ్ళు ఎలా చేసుకుంటాం అలానే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు. ఇది కొద్దిగా బెల్లం పడుతుందండి, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇది ఎక్కువగా అవ్వదండి, ఫుల్ ఫైబర్ ఉంటుంది ఇందులో. సో అలా పీచు పీచుగా కనిపిస్తుంది. ఇలా మొత్తంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా నలిగితే సరిపోతుంది. ఇది ఒకసారి పోపు పెట్టుకుందామండి. కడాయి పెట్టుకుని 1 స్పూన్ వరకు సరిపోతుంది. 1 స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతాయి, శనగపప్పు, లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించేసుకోవాలి. ఎండుమిర్చి వేసి వేయించేసుకోవాలి. మనకి స్మెల్ కోసం ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించేసుకోవాలి. ముందుగా మిక్సీ వేసుకున్న నల్లేరును కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఇలా నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నల్లేరు పచ్చడి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.